శతమానం భవతి పెద్దమ్మా. అమ్మ నీలిమా, ఏంటమ్మా ఇది? నువ్వింట్లో కనపడకపోయేసరికి మేమిద్దరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని భయంతో నిన్ను వెతుక్కుంటూ ఎన్ని చోట్ల తిరిగామో తెలుసా? ఎందుకు పెద్దమ్మా భయపడతారు? నేనేమీ చచ్చిపోను కదా. నీలిమా, ఏం మాట్లాడుతున్నావు నీలిమా? నీ ప్రాణాలు పోతాయంటే ఇక్కడ మా ప్రాణం పోతుంది. మేము నీ గురించి ఆలోచిస్తున్నాం నీలిమా. నీకు మేలు చేయాలని చూస్తున్నాం. అలాంటిది నువ్విలా మాట్లాడుతుంటే మేమెలా తట్టుకుంటాం చెప్పు? చూడమ్మా, నేను 1కి 10 సార్లు నీ గురించి మాట్లాడుతూ ఉంటే అది నీకు అతిగా అనిపిస్తుందేమో కానీ నేను కావాలనో కల్పించుకునో చెప్పడం కాదు. నీ మీద నా అభిమానాన్ని నేనలా పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్లు ఒంటరిగా నేను నా కూతురు బ్రతికాం. మనకంటూ ఎవరైనా ఉంటే బాగుండు, మనవాళ్లంటూ ఎవరైనా మనింటికొచ్చి పలకరిస్తే బావుంటుంది అని ఎన్నో రోజులు ఎదురు చూశామమ్మా. కాని అప్పులు వాళ్ళు వడ్డీ ఇమ్మని, చుట్టుపక్కల వాళ్ళు మీకెవరూ లేరా అనే మాటలే విన్నాము. అయినా వాళ్ల ఆప్యాయతలు మా ఇద్దరికీ తెలియదమ్మా. అలాంటి మాకు నువ్వు ఎదురయ్యాక మా జీవితంలో ఒక సంతోషం వచ్చింది. మా పరిస్థితిని మార్చి నువ్వు ఆ ఇంటికి తీసుకెళ్ళాక నువ్వు మాకొక దేవతలా కనిపించావమ్మా. నువ్విలా బాధపడుతుంటే మాకు కష్టంగా ఉంటుంది. నువ్వు కనిపించకపోయేసరికి మేవెంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా? నాకు ఇంత బాధలో కూడా మీ మాటలే ఓదార్పునిస్తున్నాయి పెద్దమ్మా. నేను ఒంటరిని కాదు. మీరు నాతో ఉన్నారన్న ధైర్యం నాకుంది. కానీ ఎందుకో నా జీవితమే నన్ను భయపెడుతోంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు కంగారుగా ఉంది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావడం లేదు. చూడమ్మా, నీ కండగా మేము ఉన్నంతవరకు నీ విషయంలో ఎవ్వరూ ఏ తప్పు చేయలేరు. చేయనివ్వకుండా ఏం చెయ్యాలో మేం చూసుకుంటాం. కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వింట్లో లేవు కదా, అందుకే. ఎక్కడున్నావో అడగడానికి చేసుంటారు. మాట్లాడు. హలో కార్తీక్. ఎక్కడున్నావు నీలిమా? బయటున్నాను. తొందరగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. లేదు కార్తీక్, నేనింటికి రాలేను. అక్కడ ఉండలేను. ఆ గుమ్మంలో అడుగు పెట్టాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేనిక్కడ ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి? ఇక్కడ అందరూ నీకోసం ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావు కార్తీక్? ఆ చక్రి నాకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. భాను ఊర్లో లేనప్పుడు వాడిని పంపిద్దామని ప్రయత్నం చేస్తే రోజు తనకి వీడియో కాల్ చేసి వాడిని ఇంట్లోంచి గెంటేయకుండా వాడే జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు భాను ఇంటికొచ్చేసిందంటే వాడు మరింత రెచ్చిపోతాడు. వాడు చెప్పే మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. భాను ముందు వాడు చేసే ఓవర్ యాక్షన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అలా అని నేను భానుకి నిజము చెప్పలేను. వాడి టార్చర్ కూడా నేను పడలేను. అందుకే దయచేసి నన్ను ఇక్కడ ఒంటరిగా ఉండనివ్వు. చూడు నీలిమా, మేం భానుతో నిజం చెప్పలేకపోతున్నాం అన్నది మా బలహీనత కాదు, భాను మీదున్న అభిమానం. తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అన్ని విషయాలు అందరం దాస్తున్నాం. అలా నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామని కాదు. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిద్దాం. వాడిని తప్పకుండా ఇంటి నుంచి పంపించేద్దాం. నువ్వు మాత్రం ఎక్కడో ఒంటరిగా ఉండొద్దు నీలిమా. ప్లీజ్ నా మాట విని నా కోసం ఇంటికి రా. ఇటివ్వు బాబు. మేం కూడా నీలిమని వెతుక్కుంటూ వచ్చాం. ముగ్గురం కలిసి ఇంటికొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. సరేనండి. నేను రాను పెద్దమ్మా, మీరు వెళ్ళండి. అలా అనుకు నీలిమా. కార్తీక్ చెప్పాడు కదా, ఏం చెయ్యాలో ఎలా చేయాలో ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. పద.
ఎందుకు కార్తీక్? వాడు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు కదా, ఇక వాడు రాళ్లే, వాడి సంగతి వదిలే. లేదమ్మా, వాడంత తేలిగ్గా వెళ్ళిపోయే రకం కాదు. వాడు రాకపోవడానికి కారణం కూడా ఏదో ఉండే ఉంటుంది. వాడికి భయపడే నీలిమ ఇంటికి రానంటుంది. ఇప్పుడు నీలిమ ఇంటికి వచ్చేసరికి వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తేనే తను ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే నీలిమ బాధపడుతుంది. బాబు కార్తీక్, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. కానీ ఇంట్లో భాను ఉంది. ఇప్పుడు వాడొస్తే వాడితో నువ్వు గొడవ పడ్డావే అనుకో, ఆ మాటలు భాను వింటుంది. వాణ్ణెందుకు నిలదీస్తున్నారని భాను అంటుంది. అప్పుడు మన దగ్గర సమాధానం ఏముంటుంది? అలా భానుకి సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉంటే వాడి ఆటలు ఇన్ని రోజులు ఎందుకు సాగుతాయి? ఎప్పుడో వాడిని గెంటేసేవాళ్ళం కదరా. అంతేగా. భాను ముందు మనం నిజం చెప్పలేమని, భాను ముందు మనం వాడిని ఏవీ అనలేమని వాడికి తెలిసే వాడు అంతలా రెచ్చిపోతున్నాడు. కానీ వాడిని ఎలా పంపించాలో నాకైతే అర్థం కావడం లేదు. పర్వాలేదమ్మా, నాకు బాగా అర్థమైంది. ఏంటి బావగారు, నా కోసం ఎదురు చూస్తున్నారా? మీరు అక్క ఇంటికి వచ్చేసారని తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అక్కని చూసి చాలా రోజులైంది. ఇంతకీ అక్క ఎక్కడుంది? రై అక్క, రై, నువ్వు నా భార్యని అక్క అని పిలిస్తే సరే, అనాథవి నిన్ను చేరదీస్తుందని వదిలేశాను. కానీ నువ్వు నీలిమ విషయంలో ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూస్తే మాత్రం మాకు ఒళ్ళు మండిపోతుంది. మర్యాదగా ఈ నాటకం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అదేంటి బావా అలా అంటావు? నీ భార్య అంటే నీకెంత ఇష్టమో మరి నా భార్య అంటే కూడా నాకు అంతే ఇష్టం ఉంటుంది కదా. నా భార్య నన్ను వదిలేయమనడం ఒక భర్తగా నువ్వు చెప్పాల్సిన మాటేనా? రేయ్, కుట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నీలిమ భర్త ఎవరనేది ఇక్కడ అందరికీ తెలుసురా. నీ నాటకాలు గనక ఆపకపోతే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను స్టేషన్లో పెట్టించి తోలు ఒలిపించేస్తాను. ఏమనుకుంటున్నావో? రేయ్, ఎందుకురా ఇంత నాటకాలు ఆడుతున్నావు? ఒక ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నీకు డబ్బు కావాలంటే చెప్పు, ఎంతైనా ఇచ్చేస్తాం. అది తీసుకుని వెళ్ళిపో. రే, అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. నిజాన్ని ఎప్పటికీ నువ్వు అబద్ధం చెయ్యలేవు. నిజమేంటి అన్నది నీతో సహా ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు చెబుతుంది అబద్ధమని నా కూతురు భానుకి తప్ప అందరికీ తెలుసు. అందుకే మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. చూడండి, మీ అందరికీ అన్ని నిజాలు తెలుసు, కానీ అది ఏది మీరు చెప్పలేరు. భాను అక్కకి ఏ నిజమూ తెలీదు. అందుకే నేను చెప్పిందే నమ్ముతోంది. నీలిమ నా భార్య అక్క అంటే భానకి ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా చేసినా, నన్ను చంపాలని చూసినా అక్క అని గట్టిగా అరుస్తాను. ఇంట్లో ఉన్న అక్క ఇక్కడికి వస్తుంది, ఏం జరిగింది అని అడుగుతుంది. చూడక్క, నీలిమని నన్ను విడదీయాలని వీళ్ళందరూ చూస్తున్నారని అక్కతో చెప్తాను. అప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతుంది. మీరా నిజం చెప్పలేరు. అక్క ముందు నేను నీలిమ భర్తని కాదని నిరూపించలేరు. అరవమంటారా? ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేస్తారా? ఆ వెధవని కార్తీక్ బెదిరిస్తే వాడు తిరిగి కార్తీక్ని బెదిరించాడు. ఇంకా మనం వాణ్ణేం చేయలేమా? నాకు చాలా భయంగా ఉంది బామ్మ. వాడు మరీ ఇంత మొండిగా ఉన్నాడు. వాడిని కొడదామంటే భానుకు తెలుస్తుందని ఆలోచిస్తున్నాను. లేదు అంటే పాటికి వాడు అంతు చూసేవాణ్ణి. ఒరే, వాడు తంతే భయపడతాడు అంటే అట్ల కాడుతో వాడి ఒళ్ళంతా ఎప్పుడో వాతలు పెట్టేదాన్ని.
కానీ వాడు చాలా తెలివిగా భానుని అక్కాని వరుస కలిపి మనెవరో వాడి జోలికి వెళ్లకుండా వాడు తెలివిగా తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా. ఏంటి మీరందరూ ఇక్కడికొచ్చి మరీ మీటింగ్ పెట్టారు? నీకోసమేరా, నువ్వు ఇంటికి పెద్ద అతిథివి కదా, నీకెలాంటి అతిథి మర్యాదలు చేస్తే బాగుంటుందో అని మాట్లాడుకుంటున్నాం. చెప్పు, నీకేదిష్టమో అది చెప్తే అది వండి పెడతాను. అది తిని పోదు. అంటే ఏంటి బామ్మ, నాకిష్టమైంది వండి అందులో విషం కలుపుతావా? అది తిని పోదువు అంటున్నావు? ఆడపిల్లల జీవితంతో ఆడుకునే నీలాంటి వాడికి విషం కాకుండా ఇష్టమైన పిండి వంటలు చేసి పెడతారా? రేయ్, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరెవ్వరూ నన్ను ఏమీ చేయలేరు, ఈ విషయం నాకు తెలుసు. భాను ఒక్క ఇంట్లో ఉన్నప్పుడు నేను ధైర్యంగా ఉండగలుగుతాను. అందుకే అక్క లేనప్పుడు ఇక్కడికి రాకూడదని నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఒరే, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోతే నీకే మంచిది, లేదంటే పరిస్థితి చాలా దూరం వెళ్తుంది. చూడు నీలిమా, నువ్వు మర్యాద అంటూ నువ్వు నా మర్యాద తీస్తుంటే చాలా బాగుంది. కానీ నన్ను పంపించాలన్న నీ ఆలోచన అస్సలు బాగోలేదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. బామ్మా, నన్ను కొట్టవేంటి? నేను నిన్ను కొట్టలేదే, వాణ్ణి కొట్టబోతే వెదవ తప్పించుకున్నాడు, అది నీకు తగిలింది. చూశారు కదా బామ్మగారు, నన్ను కొట్టాలని చూసినా నా నీలిమాకే తగులుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. నిన్ను ఇటివ్వే. ఇందు మూలంగా నా యావదాస్తి దాన విక్రయాది అధికారాలతోటి వీరికి బెదలాయిస్తూ మనస్ఫూర్తిగా రాయటం జరిగింది. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు కాని, ఎవరి ప్రమేయం కాని, భయపెట్టడం కాని లేదు. ఇది నేను పూర్తి విచక్షణతో రాసిస్తున్న ఆస్తిపత్రం. ఇట్లు. అమ్మా, ఇక్కడ ఆవిడ సంతకం పెట్టిందంటే ఇంకా ఆస్తి మొత్తం మనదైపోతుంది కదా. కానీ ఊర్మిళాదేవి గారితో సంతకం ఎలా పెట్టిస్తావు? ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండటం అదృష్టం అనుకున్నాం. ఇక్కడ ఉంటున్న కొద్దీ వీళ్లలాగే మనం బ్రతికితే బావుంటుంది అనుకున్నాం. ఇన్ని అవకాశాలు వచ్చాయి కదా, ఇప్పుడు ఈ ఆస్తి మనకి కావాలి అనుకుంటున్నాం. ఆవిడ సంతకం పెట్టే అవకాశం కూడా ఏదో రూపంలో మనకి దొరుకుతుందే, అది నేను పెట్టిస్తాగా. ఇదిగో, ఈ కాగితాల మీద తను పెట్టే సంతకం వాళ్ల జీవితాన్ని మారుస్తుందని పాపం ఆ ఊర్మిళాదేవికి తెలీదు. ఇంకా ఈ ఇంటికి మనమే మహారాణులు అవుతాం. నీలిమ మాట చెల్లుతుంది. ఇదిగో, కార్తీక్, నీలిమ ఒక్కటవుతారు. భానుతో సహా అందరూ ఇంటి నుంచి బయటికెళ్తారు. సరే సరే, ఇది ఎవరికంటా పడకుండా లోపలి తీసుకెళ్ళిపెట్టు. జాగ్రత్త. ఊర్మిళాదేవి, అయిపోయిందే నీ పని. ఈ ఆస్తి మొత్తం మాది. తప్పకుండా మేనేజర్ గారు, నేను మొత్తం రాత్రి చదివాను. ఫోన్లో ఆ పేపర్స్ అన్ని మీరే పంపించారు కదా, మొత్తం చదివేశాను. అంతా కరెక్ట్గానే చెక్ చేశాను. కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా అదే చెప్పాను. అన్నీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఆ ఫైల్ని తీసుకొని వస్తానని చెప్పారు. అది రాగానే నేను సంతకం పెట్టేస్తాను. చూడండి, ఈవినింగ్ కల్లా డాక్యుమెంట్స్ ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. వెంటనే వర్క్ కూడా ప్రారంభించండి. ఈ ప్రాజెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన చేయి దాటిపోకూడదు. అందుకే డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా 1కి 10 సార్లు నిన్న రాత్రి నేను చదివేశాను. అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇప్పుడు కేవలం సైన్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, నేను సైన్ చేసి పంపించేస్తాను. సరేనా? ఉంటాను. అమ్మా, అత్తయ్య ఏదో సంతకాలు పెడతాను అని అంటుంది. వెతకపోయిన తీగ కాలికి దొరకడం అంటే ఇదేనే. ఈవిడ చేత్తో ఎలా సంతకం పెట్టించాలని నేను తల బద్దలు కొట్టుకుంటున్నాను. కానీ అవకాశం అనుకోకుండా వచ్చింది.
దీన్ని తెలివిగా వాడుకున్నావంటే తెలివి తక్కువగా తనిరుక్కుంటుంది. ఆ తర్వాత మనం అనుకున్నది జరుగుతుంది. ముందు బీరువాల పేపర్స్ తీసుకురాపో, వెళ్ళు. నమస్తే మేడం. రాజశేఖర్, నీకోసమే నేను చూస్తున్నాను. మేడం, మేనేజర్ గారు మీకు ఫోన్ చేస్తానన్నారు, చేశారా మేడం? ఇప్పుడే నేను మాట్లాడాను. సిగ్నేచర్ చేస్తానని చెప్పి అన్నాను. ఆ ఫైల్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఇదిగోండి ఫైల్. మీరు ఒకసారి చెక్ చేసి సంతకాలు పెట్టేస్తే ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయాలన్నారు. అందుకే కదా నిన్న రాత్రి చదివేశానని చెప్పాను. పీడిఎఫ్ని మొత్తం నేను చదివేశాను. ఇక చెక్ చేయాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన కరెక్షన్స్ అయిపోయినట్టే కదా? ఎస్ మేడం, అన్ని కరెక్ట్ చేసి తీసుకొచ్చాను. 1-2 సార్లు వెరిఫై కూడా చేశాం మేడం. వెరీ గుడ్. ఈ ఫైల్స్ మీద సంతకం పెట్టి నేను ఆఫీస్కి పంపించేస్తాను. మీరు బ్యాంకు వెళ్ళాలి కదా, వెళ్ళండి. అవును మేడం, మీరు సిగ్నేచర్ చేసేస్తే నేను ఆఫీస్లో ఇచ్చేసి తర్వాత బ్యాంక్ వెళ్తాను. పర్వాలేదు, మీరు వెళ్ళి పని చూసుకోండి. నేను సైన్ చేసి డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను. అలాగే మేడం. ఈవిడిప్పుడు పక్కకి వెళ్తే బాగుంటుంది. ఎలా? అయిపోయింది. మన కల ఫలించింది. మరికొన్ని క్షణాల్లో ఆవిడ సంతకాలు పెట్టేస్తుంది. ఆ తర్వాత పేపర్స్ని తెలివిగా మనం తీసుకుంటే మనం అనుకున్న ఆటని మొదలు పెట్టచ్చు. అప్పుడు మనల్ని ఆపేవాళ్ళు, అడ్డుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరూ మన దగ్గర పిల్లిలా మారిపోతారు. నిజమే అమ్మా, ఇదంతా అనుకోవడానికి బానే ఉంది. కానీ ఆ సంతకాలు పెట్టే వరకు నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. పొరపాటున మధ్యలో పేపర్స్ చెక్ చేసిందంటే మన రాత నిజంగా మారిపోతుందమ్మా. ఈ ఇంట్లోనే కాదు, ఈ భూమి మీదే స్థానం లేకుండా చేసేస్తుంది. పిచ్చి మొహం, నోరు ఇవే. ఇలాంటప్పుడు అలా మాట్లాడుకో. మనం అనుకున్నది జరుగుతుంది. ఇదిగో సంతకాలు పెడుతోంది చూడు. అత్తయ్య, నేను మీతో మాట్లాడాలి. ఏ పేపర్ మీద అయితే ఒకటి సంతకం పెట్టాలని మనం చూస్తున్నామో సరిగ్గా అప్పుడే భాను రావాలా? మెల్లిగా. ఈ భాను మన పాలిట సినిలా తయారైంది. మనం ఏ పని అనుకున్నా కూడా జరగనివ్వకుండా చేస్తోంది. ఏంటి భాను, నాతో మాట్లాడేదేముంది? అత్తయ్య, ఈ ఇంట్లో నాకు తెలియకుండా మీరేదైనా నిజాన్ని దాచారా? చెప్పండి అత్తయ్య. అదేం లేదమ్మా. అయినా నీ దగ్గర దాచడానికి ఏముంటుంది చెప్పు? నీకు తెలియని నిజాలు ఏముంటాయి? నేనిప్పుడు వర్క్లో ఉన్నాను, అర్జెంటుగా సంతకాలు చేయాలి. మనం తర్వాత మాట్లాడుకుందామా? పర్వాలేదు అత్తయ్య, మీరు ఆ ఫైల్ మీదే సంతకాలు పెట్టేయండి. నేను అంతవరకు ఇక్కడే ఉంటాను. ఆ తర్వాతే మీతో మాట్లాడతాను. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏంటి భాను, ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? చూడు, నీ దగ్గర మేము ఎలాంటి రహస్యాలు దాచలేదు. అది నువ్వెందుకు నమ్మడం లేదు? చూడు, నువ్వు కార్తీక్ బాగుండాలని కోరుకున్నావు. మీరిద్దరూ సంతోషంగా ఉండటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. నా కొడుకు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, వాడికి ఎటువంటి బాధ ఉండకూడదని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అంతా బానే ఉంది కదా. మళ్ళీ ఎందుకు ఇటువంటి మాటలు? చూడమ్మా,
నాకు అసలే ఆఫీస్ పని చాలా ఉంది, అందుకని. సరే అత్తయ్య, మీరు నాతో చెప్పాలనుకోవడం లేదు, అందుకే వర్క్ అంటూ మాట దాటేస్తున్నారు. అదే అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లనైతే కాదు నేను. అదేం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ నిజాన్ని ఎవరు ఎక్కువ కాలం దాచలేరు, ఏ రహస్యాన్ని ఎవరు ఎక్కువ కాలం గుప్పెట్లో బంధించలేరు. దీన్ని ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. అదేంటమ్మా, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతున్నట్టుంది. ఆ భాను ఏంటి ఇలా మాట్లాడుతుంది? నాకేదో భయం వేస్తుందమ్మా. ఏంటి నీ భయం? అది అత్తా కోడళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళిద్దరూ కొట్టుకుని చేస్తారు. ఇప్పుడు ఆవిడ చిరాకులో కనీసం పేపర్లో ఏముందో కూడా చూడదు. అదుగో చూడు, సంతకాలు ఎలా పెడుతుందో. ఏంటండి ఇది? నా భార్య నేను తీసుకెళ్తుంటే నన్నెందుకు కొడుతున్నారు? నీలిమ మెడలో ఎవరు తాళి కట్టారో మాకు తెలుసు. మీరేం నిజం చెప్తారో చెప్పండి. అప్పుడు అక్కుతో ఎలా మాట్లాడాలో, ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే ఆ భానుకి నిజం చెప్తాం. కార్తీకే నీలి మెడలో తాళి కట్టాడని మేము చెప్తాం. ఏం జరుగుతుంది?